ఉన్నాడు, ఐగుప్తుల వస్త్రాలు ఉన్నాడు, ఐగుప్తుల కోట్లు ఉన్నాడు. యు సీ ఫారోస్ హ్యావ్ ఎ కోట్. వారు పై వస్త్రం వారి అధికారాన్ని కనబరుస్తుంది, బంగారంతో ఉంటుంది. మీరు గమనిస్తే తన జీవిత కాలంలో మొదటి 2 కోట్లు పోగొట్టుకున్నాడు. డై కొట్టిన కోట్లు, ఇంకోటి దాసుడు కోట్లు. కానీ 3వ కోటి ఎవరు అతని దగ్గర నుంచి తీయలేకపోయారు. ఏంటి ఆ కోటు? బంగారంతో ఉన్న కోటు. అది ఎవరిచ్చింది? దేవుడు కదా. కానీ అన్నీ ఉన్న ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు? తనకి కీడు ఉద్దేశించిన తన సహోదరులు తన ముందున్నదప్పుడు వారేమైనా మారారా అంటే మారలే. డోంట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీబడి టు చేంజ్ ఇన్ యర్ లైఫ్. నువ్వు ఆ స్థితికి వచ్చేటప్పుడు కొంతమంది అడుగుతారు, అంతే, మారరు. అర్థమైంది ఈ మాట? ఇట్ ఈస్ అ స్ట్రాంగ్ వర్డ్ టు అండర్స్టాండ్. నువ్వు ఒక స్థితికి వచ్చేటప్పుడు మనుషులు అణుగుతారు, మారరు. బుద్ధులు మారవంటారుగా. కొంతమంది అసూయ పడతామంటే కంపారిజన్ ఉన్నారు కాబట్టి అసూయ పడతారు. కంపారిజన్ దాటే అనుకో అసూయ పడతారా? వాడంతేరా, వాడంతా పై లెవెల్ రా, అసూయ పడతారు. బట్ దెన్ బుద్ధులు మారవు. దేర్ ఇన్సెక్యూరిటీస్, దేర్ వే ఆఫ్ థింకింగ్, దేర్ గ్రీడ్ మారదు. ఒకప్పుడు నీతో కంపేర్ చేసినవాడు ఇప్పుడు కావాలంటే నీ దగ్గర ఉండే సహాయం పొందుకుని వాడు స్వార్థానికి బ్రతుకుదామని చూస్తాడు. యోసేపు అన్నలు చూసినప్పుడు ఎప్పుడైతే యోసేపు అని తెలియజేయబడిందో వారి మీద పడి ముద్దులు పెట్టారంట. ఒకసారి ఆ ఇన్సిడెంట్ చదువుదామండి. కెన్ వి గో దేర్? ఐ థింక్ ఇట్స్ అరౌండ్ 28 or 29 జెనసిస్. 47 or 47 or 48. 50th లోకి మీకు ఇది వస్తుంది మళ్ళీ. అవిదే 45 verse 1 onwards. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తనను తాను అంచుకున్న జాలక, నా యొద్ద నుండి ప్రతి మనుషుని వెలుపలకు పంపివేయమని బిగ్గరగా చెప్పి, యోసేపు తన సహోదరులను తనను తాను తెలియచేసుకున్నప్పుడు ఎవరినూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తులు ఫరో ఇంటివారు వినిరి. ఇప్పుడు యోసేపు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నారా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేకపోయిరి. అంతటా యోసేపు, నా దగ్గరికి రండి అని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లుగా మీరు నన్ను అమ్మివేసినందున దుఃఖపడకుడి, అది మీకు సంతాపమును పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉన్నది, సేద్యమైనను కోతైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మల్ని ఆశ్చర్యముగా రక్షించి దేశంలో మిమ్మల్ని శేషముగా నిలుపుటకు ప్రాణముతో కాపాటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. కాబట్టి దేవుడే కాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటా ఏలికగా నియమించను. మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో, నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటి ప్రభువుగా నియమించను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు అని చెప్పాను అన్నాడు. అదే రీతిగా వెళ్ళి నాన్నతో ఏమని చెప్పారు? ఇక 5 సంవత్సరం కరువు వచ్చిన గనుక మీరు నీ ఇంటి వారికి నేను కలిగినంత ఈ పేదరికం రాకున్నట్టుగా అక్కడ నిన్ను పోషించదనని చెప్పుడి. ఇదిగో మీరు మాట్లాడుటకు నా నోరే, మీ కన్నులు నా తమ్ముడైన బెన్యాను మీద కళ్ళు చూచుచున్నవి. ఐగుప్తులో నాకు కలిగిన సమస్తను మీరు చూచినప్పుడు యావత్తు నా తండ్రికి తెలియచేసి త్వరగా నా తండ్రి ఇక్కడికి తీసుకుని రండని అతని సహోదరులతో చెప్పాను. యోసేపు సహోదరులు వచ్చి వర్తమానమును ఫరో ఇంటిలో వినబడి అది ఫరోకుని అతని సేవకులకి ఇష్టముగా ఉండెను. నాకు 15% ఇంగ్లీష్ లో చాలా బాగుంది. అతడు తన సహోదరుల మీద పడి ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరులు అతనితో మాట్లాడిరి. అది నాకు కావాల్సింది. ఏం చేశారు? అతను తన సహోదరుల మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. కెన్ వి కమ్ బ్యాక్ టు ద రివైండ్ సిచ్యువేషన్? ఎక్కడ సీన్ ఆగాం? వాళ్ళ అన్నలు వచ్చి తనకి కీడు ఉద్దేశించిన తన అన్నలు తన ముందు వచ్చి నిలబడ్డారంట. తన అన్నలు నిలబడినప్పుడు మనం చూస్తున్నాము, యోసేపు మంచితనంతో మేలుతో మాట్లాడుతున్నారు. మీరు నన్ను ఇక్కడికి పంపలేదు, దేవుడు నన్ను ఇక్కడ పంపించాడు.
మీరైతే ఏమని చెప్తారు? ఒరేయ్, నన్ను బానిసగా అమ్మేసి నన్ను చంపేద్దామని చూసారా మీరు? ఇదిగో దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చారా. కానీ లుక్ అట్ హిస్ డైలాగా, ఈజ్ గాట్ ప్యూరిటీ ఇన్ హిస్ హార్ట్. తన హృదయం ఏ కండిషన్లో ఉందో తెలియజేయబడుతుంది. అన్నారా, నేను మీకు హాని చేయట్లే, కీడు చేయట్లే, మీరు కాదు నన్ను తీసుకొచ్చింది, దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. అదే సమయంలో తన ప్రేమను చూస్తున్నాం, తన అన్నల మీద పడి గుద్ది కొట్టి రక్తంతో వారిని నింపాను. అవునా? ఎందుకంటే వారి అన్నలు చేసింది అదే కదా. అన్నలందరూ కలిసి వీడిని కొట్టారు ఒక్కడిని. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? ప్రతిస్పందన, ముద్దు పెడుతున్నాడు. కొంతమంది వీ కెన్ సే వీ ఫర్గివ్, కానీ కౌగిలించి సారీ అని చెప్పాం కదా, ఇంకా ఓకే అన్నాం కదా, అంతటితో అయిపోవాలి. బట్ లుక్ అట్ హిస్ హార్ట్. అన్నల మీద పడి వారిని కౌగిలించుకుని ఒకరి మీద పడి ముద్దులు పెట్టాడంట. ఏమవుతుంది అక్కడ? ఆఫ్టర్ వర్డ్స్ హిస్ బ్రదర్స్ టాక్ టు హిమ్. అంతవరకు వాళ్ళ అన్నలు మాట్లాడాల, షాక్లు ఉన్నారు. కానీ ఎప్పుడైతే ప్రేమని కనపరిచాడో, తన మంచితనాన్ని కనపరిచాడో, అప్పుడు వారు నోరిప్పి మాట్లాడుతున్నారు. యు సీ, డోంట్ ఎక్స్పెక్ట్ ద అపోనెంట్ పర్సన్ టు బీ గుడ్ విత్ యూ అంటిల్ యూ షో గుడ్నెస్. ద ఛాలెంజ్ ఇస్ యువర్ హార్ట్. నీ హృదయం ఎలా ఉందో నువ్వు కనపరచవలసిన అవసరం ఉంది. నీవు హృదయ శుద్ధిని కాపాడుకుని నీవు హృదయాన్ని పరిశుద్ధతతో, పవిత్రతతో, మంచితనాన్ని కనబరుస్తే అప్పుడు ఇతరులు ఓపెన్ అవుతారు. కానీ ఇక్కడ అన్నలు ఏమన్నా మారేరని ఉందా? ఇన్ఫాక్ట్ యోసేపు చేసింది చాలా మంచి చేశాడు. 47:5 చదవండి ఒకసారి. అక్కడ ఫరో చెప్తాడు, ఇదిగో అయ్యా మీ నాన్నకి మీ అన్నలకి గివ్ ద బెస్ట్ ఆఫ్ ఈజిప్ట్ అంటాడు, గోషెన్ నమ్మంటాడు. చదవండి 47:5. ఐగుప్తు దేశము నీ ఎదుట ఉన్నది, ఈ దేశములో మంచి ప్రదేశమందు నీ తండ్రిని సహోదరులను నివసింపచేయి. గోషెను దేశములో వారిని నివసించవచ్చును. వారిలో ఎవరైనా ప్రజ్ఞ గలవారైన ఎడల, నీకు తోచిన ఎడల నా మందల మీద వారిని అధిపతులుగా నియమించుము అని చెప్పాను. మనం చూస్తున్నాము, యోసేపు మంచి చేస్తానికి ఫరో పర్మిషన్ ఇచ్చాడు. ఏమైనా చేసుకో మీ నాన్నకి మీ అన్నలకి. యోసేపు అదే రీతిగా వారి నాన్నకి అన్నలకి గోషెన్, దట్ ఈస్ ద బెస్ట్ ఆఫ్ ఈజిప్ట్ని ఇచ్చాడంట, మంచి స్థలం ఇచ్చాడంట. ఓకే, నా కమింగ్ బ్యాక్. తన మనస్తత్వం ఎలా ఉందో చూద్దాం, తన హృదయాన్ని చూద్దాం. తనకి కీడు చేసిన వారు ముందు వచ్చినప్పుడు కూడా తన మేలు మాట్లాడాడు, మేలు చేశాడు. అంత మాత్రం కాదు, వారిని తీసుకొచ్చి కలిగిన దాంట్లో ద బెస్ట్ ఇచ్చాడు. అంత మాత్రం కాదు, వారికి పవర్ ఇచ్చాడు. ఇవన్నీ అయిన తర్వాత నాన్న చనిపోయాడంట. 50 అధ్యాయానికి వచ్చినప్పటికీ ఇశ్రాయేలు అంటే యాకోబు చనిపోయాడు. చనిపోయిన తర్వాత అన్నలకి భయం పుట్టిందంట. ఒరే, నాన్న ఉన్నాడు కాబట్టి మనల్ని బ్రతకనిచ్చాడు రా, ఇప్పుడు నాన్న పోయాడు అంటే ఇప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు టైమింగ్ చూసి మన మీద రివెంజ్ చేస్తాడేమో భయపడ్డారంట. ఎక్కడ ఒకసారి చదువుదామండి, 15th verse. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యోసేపు మనయందు పగబట్టి మనము అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించును అనుకుని, ఏంటంట, మనం చేసిన కీడు వారు అంగీకరిస్తున్నారు, వారు చేసింది కీడు, ఆ కీడు చొప్పున మనకి మరలా కీడు చేస్తాడేమో అని భయపడ్డారంట. అనుకుని యోసేపుకు ఇలాగూ వర్తమానము పంపిరి. మరలా అదే బుద్ధి, అబద్ధం. నాన్న దగ్గరికి పోయి కొడుకు చచ్చాడు. ఇక చాలు. కొంతమంది చూడండి, వాళ్ళ బుద్ధులు మారవు, వారు చేసే పనులు మారవు. వారు సెక్యూర్ కొరకు, వారి స్వార్థం కొరకు అన్ని మ్యానిపులేట్ చేసుకుంటా ఉంటారు. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, వార్తను పంపించాడంట. నాన్న చెప్పాడని వార్త పంపించాడంట. నాన్న చెప్పారు, వాళ్ళే చెప్పారా? వారి భయానికి వారు చెప్పుకున్నారు. ఏమని చెప్పుకున్నారు చూడండి, నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినది ఏమనగా, ఆజ్ఞాపించాడంట, కమాండ్ చేశాడంట. బలి ఇస్తారులే కౌంటర్లా. కంటిన్యూ. మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక, నీ సహోదరులు నీకు కీడు చేశారు గనుక దయచేసి వారి అపరాధములను వారి పాపములను క్షమించుము అని అతనితో చెప్పుడు అనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధములను క్షమించుమనిరి. కంటిన్యూ. వారు యోసేపుతో ఇలాగు మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. ఏంటంట?
వారు ఇంకా అట్లా మాట్లాడుతూ ఉండగానే యోసేపు ఏం చేశాడంట? ఎందుకు ఏడ్చాడు? ఏమనుకుంటారు నాన్నలో? నేను ఎలా కనబడుతున్నాను వారికి? ఏమనుకుంటాను నాన్నలో? నేను మేలు చేస్తానికి ఉద్దేశిస్తే వారేంటి కీడు తలస్తున్నారు? నేను మేలు చేయగోరగా నా గురించి నేను కీడు చేస్తాను అనుకుంటారు. నా మేలు కనబడతలేదా? బాధ, ఏడ్చాడంట. అక్కడ ఏడ్చి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి. ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్. ఎవ్రీ బిలీవర్ హ్యాస్ టు రిమెంబర్ దిస్. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులము అని చెప్పగా, యోసేపు భయపడి, నేను దేవుని స్థానమందు ఉన్నవాడనా? ఆగండి, ఏమంటున్నాడు? నేను దేవుని స్థానమందు ఉన్నవాడనా? భయపడ్డాడంట. ఎందుకు భయపడ్డాడు? తన అన్నలు వచ్చి తన ముందు పడితే, ఇదిగో నేను మీకు దాసులమయ్యా, ఇదిగో యోసేపు మీ అన్నలమైన మేము నీ దాసులమయ్యా అంటే ఈయన భయపడి, నేను దేవుని స్థానంలో ఉన్నవాడినా? మై గాడ్, చెప్పాలంటే హీఈస్ ద ప్రిన్స్ ఆఫ్ ఈజిప్ట్, ఈజ్ ద గవర్నర్ ఆఫ్ ఈజిప్ట్, ద పవర్ఫుల్ మ్యాన్ ఆన్ ద ప్లానెట్. ఎందుకంటే ఈజిప్టియన్ సివిలైజేషన్ వాజ్ ద గ్రేటెస్ట్. అండ్ అందులో ఫరో అన్నాడు, నువ్వే గొప్ప, నేను కాదు, పేరుకు నేను ఫరోని, మిగిలినంతా నువ్వేమనుకుంటావు చెయ్యి అనుకు. చూడండి, యోసేపు తగ్గింపు, అధికారం ఉంది, అంతా ఉంది, కానీ ఆ సమయానికి అంటున్నాడు, నేనేంటి దేవుని స్థానంలో ఉన్నవాడినా? బైబిల్ ఇంకొక క్యారెక్టర్ చూస్తాం. ఎవరది? నెబుకద్నెజర్. రాజ్యము అధికారం సంపాదించిన తర్వాత ఇదంతా నా మూలంగా, ఇదంతా నేను సంపాదించింది, ఇదంతా నా చేయాలనుకున్నాడంట. మృగంలాగా మారాడంట. యు సీ టూ క్యారెక్టర్స్, వన్ హంబుల్, అదర్ వన్ ప్రైడ్. అందుకని ఎప్పుడు దేవుని స్తుతించండి. దేవుడు ఒక హెచ్చింపుకి తీసుకెళ్లే ముందు ఎప్పుడు అన్నకు దొక్కుతాడంటే, తొక్కుతాడు, మామూలుగా కాదు. తొక్కేటప్పుడు ఎందుకు తొక్కుతున్నా ప్రభా అనొద్దు. ఆ తొక్కుడు లేకపోతే వెళ్ళేటప్పుడు ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేస్తానికి కెపాసిటీ ఉండదు, ఆ పొజిషన్ని హ్యాండిల్ చేస్తానికి కెపాసిటీ ఉండదు. ఓరకే పుట్టిన దగ్గర నుండి చప్పట్లు కొడితే పైకి పెరిగి ఎక్కినోడు పట్టన పడతాడు. కానీ తొక్కబడ్డాడు ఎదిగినప్పుడు కృతజ్ఞత ఉంటుంది. అదే యోసేపులో చూస్తున్నాం. ఇందుకు యోసేపు జీవితంలో ఆ స్థితి అన్ని వర్స్ట్లోకి వెళ్ళాలి, ఇందుకు అలాంటి నైట్ మేర్స్లోకి వెళ్ళాలి అంటే ఇట్ ఈస్ ఫర్ హిమ్ టు హోల్డ్ ద పొజిషన్ ఫర్ లైఫ్ టైం. తనకు రాబోయే ఆ స్థానాన్ని తన జీవితకాలం కాపాడుకుంటానికి. చూసి ఇక్కడ చూసినప్పుడు మనం గ్రహించవచ్చు, తనకున్న విరిగి నలిగిన హృదయం, ఆ భయభక్తులు, ఆ గౌరవం, నేనేంటి దేవుని స్థానంలో ఉన్నవాడినా. నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి, కానీ మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు. కరెక్టే, రైటే. మీరు కీడు చేయ ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్లుగా, అనగా బహు ప్రజలు బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. మీరు చేసింది కీడు రైటే, మీరు చేసింది కీడని నేనేం మర్చిపోలే, నేను నాకేం కీడు చేయలేదని చెప్పట్లే. మీరు చేసింది కీడే, కానీ దేవుడు ఏం చేశాడు? టు అకంప్లిష్ గుడ్, మంచి చేస్తానికి, మేలు చేస్తానికి. అంత మాత్రం కాదు, అనేక మంది జీవితాలని కాపాడటానికి. హీ రికగ్నైజ్ ద పర్పస్. నాకు ఈ స్థితి కలుగుతానికి కారణం ఏంటంటే నా జీవితం ఈ రీతిగా ఒక దీవెనకరంగా మారటానికి. హీ రికగ్నైజ్డ్ హిస్ పర్పస్. నేను గొప్ప అవుతాను కానీ చెప్పలే, అనేక మంది జీవితాలని కాపాడటానికి. అది ఆత్మఫలం అండి. దట్ ఈస్ ద ఫ్రూట్. ఎందుకంటే ఆత్మఫలం నీ స్వార్థానికే కాదు, నీ జీవితం ఇతరులకి దీవెనకరంగా, నీ జీవితం క్రీస్తుని కనబరుస్తానికి, నీ జీవితం నువ్వు దేవుని పెట్టమని ఈ లోకాన్ని చూపిస్తానికి, నీ జీవితం ఒక మాదిరికరంగా ఉండటానికి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఆర్ యూ ఏబుల్ టు బేర్ ద గుడ్ ఫ్రూట్? మంచి ఫలం, మంచితనం మీలో ఉందా? గుడ్నెస్ మీలో ఉందా? ఈ మంచితనం మనలో లేకపోతే మాత్రం వేస్ట్. ఇన్ఫ్యాక్ట్ అన్నలకి ఏమంటున్నాడు? సో దెన్ డు నాట్ బి అఫ్రైడ్, భయపడకండి. మీ కొరకు మీ బిడ్డలకి నేను ఇస్తాను, ఐ విల్ ప్రొవైడ్. వారితో మంచిగా మాట్లాడాడంట. ఎక్కడ ఆ మాట చదువు, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. తెలుగులో బ్యూటిఫుల్, వారితో ప్రీతిగా మాట్లాడాడంట.
ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, ఈజ్ దర్ గుడ్నెస్ ఇన్ యూ? మీలో మంచితనం ఉందా? మీలో ఒక క్యారెక్టర్, ఇంటగ్రిటీ ఉందా? ఇంటగ్రిటీ మీకు సొంత, మీ విలువ మీకు ఉందా? మనుషులు అన్నదాన్ని బట్టి చెదిరిపోకుండా, మనుషులు అన్నదాన్ని బట్టి భయపడిపోకుండా, మనుషుల అభిప్రాయం తగినట్టుగా జీవించుకున్నా, మీకు మీరేమై ఉన్నారో గుర్తెరిగి దేవుని వాక్యం తగినట్టుగా మీ జీవితాన్ని నడుచుకుని, బ్రతుకుల్ని సరిదిద్దుకుని, దేవుని మార్గంలో నడిచి, తగ్గింపుతో, కరుణను చూపిస్తాంలో, ప్రేమిస్తాంలో. యు సే దట్ ఇస్ వాట్ అగైన్ మీకా 6:8 మీరు చూస్తే దేవుడు ప్రేమించేది ఏంటి, దేవుడు కోరేది ఏంటి? మిమ్మల్ని మీరు తెలుగులో చదువుదామండి. న్యాయంగా నడుచుకుంటాము, కనికరాన్ని ప్రేమిస్తాము, దీన మనసు దేవుని ముందు దీన మనసు కలిగి. చూసి ఈరోజు వాక్యంలో చూసినప్పుడు అనేక ఎగ్జాంపుల్స్ చూడొచ్చండి. దేవుని ద్వారా ప్రేమించబడిన వారు, దేవుని ద్వారా హెచ్చించబడిన వారు, దేవుని ద్వారా బలపరచబడిన వారు, దేవుని ద్వారంగా వారి జీవితంలో ఏదైనా సాధించిన వారు చూసినప్పుడు ప్రతి ఒక్కరు మంచి ఫలాన్ని ఫలించినవారు. ఈరోజు మనలో మంచి ఫలం ఉందా? ద క్వశ్చన్ కమ్స్ బ్యాక్.